అండి బాపట్ల జిల్లా సంతమాలూరు మండలం పొట్టవారిపాలెంలో ఉన్న బీఆర్సీ సెంటర్ శ్రీ మదమంచిపాటి వీరాంజనేయ స్వామి బీఆర్సీ సెంటర్ తరఫున మా ఇంటి వద్ద 100 కిట్లు తయారు చేయడం జరుగుతుంది. ఈ 100 కిట్లకి కావాల్సినటువంటి పిఎండిఎస్ కావాల్సినటువంటి ధాన్యాలు చూడండి. ఫస్ట్ ఆహార ధాన్యాలండి. ఇవి మొక్కజొన్న వచ్చి 100 కేజీలు అండి. జొన్నలు కూడా 100 కేజీలు అండి. ఇవన్నీ ఆహార ధాన్యాలు. తర్వాత సిరిధాన్యాలు వచ్చి రాగులు ఈ రెండు కలిపి 100 కేజీలు అండి. సజ్జలు 100 కేజీలు అండి. కొర్రలు 51 కేజీ. ఇవి వచ్చి మిల్లెట్స్ సిరిధాన్యాలు అంటే అదొక జాతి. ఆహార ధాన్యాలు అనేది అదొక జాతి, సిరిధాన్యాలు అనేది ఇంకొక జాతి. ఇవి పచ్చజొన్నలు అండి 12 కేజీలు. తర్వాత ఇవన్నీ పప్పు దినుసులు, పప్పు ధాన్యాల జాతి. ఇవి వచ్చి శనగలు 50 కేజీలు, కందులు 64 కేజీలు, పెసలు 100 కేజీలు. ఈ 2 మూటలు అండి. ఇవి అలసందలు అండి 50 కేజీలు, ఉలవలు 100 కేజీలు, మినుములు ఈ 4 కూడా మినుములు అండి 450లో 200 కేజీలు. ఇవన్నీ కూడా పప్పు జాతి. ఫస్ట్ ఆహార ధాన్యాలు, తర్వాత సిరిధాన్యాలు, పప్పు జాతి 3 జాతులు వచ్చినాయండి. తర్వాత సుగంధ ద్రవ్యాలు, ధనియాలు, ఆవాలు ఇవి 2 సుగంధ ద్రవ్యాలు. అది 4వ జాతి అండి. ఇది గోగులు అండి 100 కేజీలు. గోగులు 100 కేజీలు. ఇవి ఆకుకూరల జాతి. ఇది తోటకూర 2 కేజీలు అండి. తర్వాత ఇది పాలకూర 1 కేజీ అండి. ఇవి పచ్చి రొట్టెకి సంబంధించినటువంటి జాతి. పిల్లి పెసరలు 65 కేజీలు. జీలుగలు 100 కేజీలు. ఇవి కూడా జీలుగలు అండి 100 కేజీలు. ఇవన్నీ కూడా జనుములు. ఇవన్నీ పచ్చి రొట్టెకి సంబంధించినటువంటి జాతి. 7 జాతులు వచ్చేసినాయండి. తర్వాత తీగ జాతి దోసకాయ 3 కేజీలు. బేర అదే తీగ జాతి 2.5. అది అయిపోయిందండి. తర్వాత కాయగూరలు గోరుచిక్కుడు, ముల్లంగి, బీట్రూట్, బెండ. తర్వాత నూనె జాతి లాస్ట్ అంటే నవధాన్యాలు 9 జాతుల్లో. ఆముదము 5 కేజీలు అండి. పొద్దుతిరుగుడు 2.5 కేజీ. నువ్వులు 26 కేజీలు అండి. ఈ జాతులు మొత్తం కలుపుకొని కనుక చల్లుకుంటే భూమికి ఏ విధమైనటువంటి రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండానే బాగా భూమిలో కర్బన శాతం పెరిగిపోయిందండి. దీన్నే బయోమాస్ అంటారు. ఈ విధంగా మన కెమికల్ రైతులు కూడా ఉపయోగించుకోవచ్చు అండి. కాబట్టి ప్రతి ఒక్క రైతు మన తక్కువ ఖర్చుతోటి దీన్ని 15 కేజీలు కిట్టుగా తయారు చేస్తున్నాం. 15 కేజీలు ధర వచ్చి 1500 రూపాయలు. దీన్ని నాణ్యతా ప్రమాణాలు మేము ఎటువంటివి కూడా రాజీ పడకుండా దానికి ప్రతి ఒక్క ఇత్తనం కూడా మొలకగట్టి వీడియో తీసి తయారు చేయడం జరిగిందండి. ఇవి పుచ్చకుండా కూడా ఈ ట్రైకోడర్మా విరిడి కలపటం మొత్తం 6 కేజీలు అండి ట్రైకోడర్మా విరిడి. తర్వాత బూడిద అండి. బూడిద ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి ఇదిగోండి అదనంగా బూడిద కూడా కలుపుతున్నాం అండి. బూడిద ఎందుకంటే దీంట్లో విత్తనంలో ఉన్నటువంటి తేమని పీల్చుకోవడానికి ఉపయోగించింది. తెగులు కూడా అటాక్ కాకుండా ఉంటుంది. అందుకని ఈ 2 కూడా ప్రతి ఒక్క దానికి ఈ 100 కిట్లకి ఈ కలవటం జరుగుతుందండి. ప్రతి ఒక్క రైతు దీన్ని వినియోగించుకొని రసాయనిక ఎరువులు వినియోగం తగ్గి భూసారం పెంపొందించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇంతతోటి సెలవు తీసుకుంటున్నానండి. ధన్యవాదములు. థ్యాంక్ యూ.